రౌడీ స్టార్ లాగా ఒక సినిమా రిలీజ్ చేస్తే అర్జున్ రెడ్డి స్టైల్లో కోట్లు కోట్లు కొల్లగొట్టేసి జనాలందరూ బాగా ఆదరిస్తారు. కానీ అమాంతం రౌడీ స్టార్ని ఓ ఫ్యామిలీ స్టార్గా తెరకెక్కించాడు పరశురామ్. ఇంతకీ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ పర్ఫార్మెన్స్తో రిలీజ్ అయిన ఈ సినిమా ఇవాళ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో ఒక్కసారి చూద్దాం. తెలుగు అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన బ్యానర్ లో మంచి ఫ్యామిలీ మూవీ అంటే టాలీవుడ్ కు ఒక సూపర్ హిట్ ఖాయం అనే సెంటిమెంట్ ఇండస్ట్రీకి ఉంది. ముఖ్యంగా యువ హీరోలతో దిల్ రాజు ఫ్యామిలీ మూవీస్ తీసిన ప్రతిసారి హిట్ కొట్టాడు. దిల్ రాజు బ్యానర్ లో ఫ్యామిలీ స్టోరీస్ కు ఏ రేంజ్ క్రేజ్ ఉందంటే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా దిల్ రాజు బ్యానర్ లోనే వారసుడు అనే ఫ్యామిలీ మూవీలో నటించాడు. చాలా కాలం తర్వాత దిల్ రాజు మళ్లీ ఫ్యామిలీ స్టోరీతో తిరిగొచ్చాడు. పైగా విజయ్ దేవరకొండను పూర్తి స్థాయి ఫ్యామిలీ హీరోగా మార్చాడు. పైగా అర్జున్ రెడ్డిని గీత గోవిందంగా మార్చిన పరశురామ్ తన డైరెక్టర్ కావడంతో రౌడీని పూర్తిగా ఫ్యామిలీ స్టార్ గా మార్చాడు దిల్ రాజు. రౌడీని ఒకసారి గీత గోవిందంలో చూపించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు పరశురామ్. సేమ్ కాంబినేషన్ లో ఫ్యామిలీ స్టార్ వచ్చినప్పటికీ గీత గోవిందం మ్యాజిక్ రిపీట్ కాలేదు అనేది థియేటర్స్ దగ్గర నుంచి వినిపిస్తున్న మాట. అయితే రౌడీ పర్ఫార్మెన్స్, మృణాల్ క్రేజ్, దిల్ రాజు బ్యానర్ కు ఉన్న ఫాలోయింగ్ ఫ్యామిలీ స్టార్ ను ఫ్యామిలీస్ కు దగ్గర చేస్తుందని యూనిట్ నమ్ముతోంది. చిన్న సినిమా, చిన్న హీరో కోట్లు కోట్లు కొల్లగడితే పరిశ్రమకి పోలెడంత జోషు. ఎగ్జాక్ట్లీ లాస్ట్ వీక్ రిలీజ్ అయిన టిల్లు అదే చేశాడు. టిల్లునే కాదు, టిల్లు సీక్వెన్స్ను కూడా మాక్సిమం యూటిలైజ్ చేసుకొని ఆడియన్స్ చేత భేష్ అనిపించుకున్నాడు. టాలీవుడ్ లో టిల్లుకు మామూలు క్రేజ్ లేదు. ఈ విషయం టిల్లు స్క్వేర్ కలెక్షన్స్ మరోసారి ప్రూవ్ చేశాయి. మొదటి భాగం 30 కోట్లు కొల్లగొడితే రెండో భాగం అందుకు త్రిబుల్ రాబట్టింది. సరాసరి 100 కోట్ల క్లబ్ లో చేరింది. యంగ్ హీరోల్లో 100 కోట్ల క్లబ్ లో ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ జాయిన్ అయ్యాడు. 2 ఏళ్ల సమయం తీసుకుని సిద్ధు టిల్లు 2ను తీసుకొచ్చాడు. ఎన్నోసార్లు ఈ సినిమా వాయిదా పడినప్పటికీ ఆ ఇంపాక్ట్ రిలీజ్ పై పడలేదు. పైగా టిల్లు 2కు బంపర్ ఓపెనింగ్స్ వచ్చాయి. పాజిటివ్ టాక్ కలిసి రావడంతో సినిమా రిలీజ్ అయిన తొలి వారంలోనే 94 కోట్లు వచ్చాయి. టిల్లు 2 వసూళ్లు 100 కోట్లు దాటడం, ఆ తరువాత నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 150 కోట్ల దగ్గర ఆగుతాడా, డైరెక్ట్ గా 200 కోట్లు రాబడతాడా చూడాల్సి ఉంది. ఎందుకంటే సమ్మర్ సీజన్ మొత్తంలో పెద్ద చిత్రాలేవి విడుదలకు లేకపోవడం టిల్లుకు కలిసొచ్చే అంశం. పైగా టిల్లు 3 కూడా క్యూలో ఉందని చెప్పుకురావడం, ఈసారి టిల్లు సూపర్ మ్యాన్ గా కనిపిస్తాడని సిద్ధు చెప్పడంతో బాక్సాఫీస్ దగ్గర టిల్లు 2కు మరింత మైలేజీ పెరిగిందని చెప్పవచ్చు. రామాయణం కొన్నేళ్లుగా తెరకెక్కడం అనేది మనం వింటూనే ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ చాలా ప్రెస్టీజియస్. ఎందుకంటే పాన్ ఇండియా స్టైల్లో స్టార్స్ అందరూ ఈ ప్రాజెక్ట్లో వాళ్ళు కూడా ఉంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్కి ఇంకాస్త బ్యూటీని యాడ్ చేయడానికి హాలీవుడ్ని సైతం అక్కడి నుంచి టెక్నీషియన్స్ వచ్చి ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్నారంట. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా తమ వంతు సపోర్ట్తో రామాయణాన్ని ఆ స్టైల్లో తెరకెక్కించడం అన్నది అద్భుతం. పాన్ ఇండియా సినిమాలు దాటి పాన్ వరల్డ్ మూవీస్ తీసే స్థాయికి ఎదిగింది భారతీయ సినిమా పరిశ్రమ. రామాయణం ప్రాజెక్టుపై ఇండియా వైడ్ గా ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఆదిపురుష్ తెరకెక్కినప్పటికీ మరోసారి రణబీర్ నటించే రామాయణం అంతే సంచలనం సృష్టిస్తోంది. ఆదిపురుష్ ను దాదాపు 700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాడు హిందీ దర్శకుడు ఓం రౌత్. ఇప్పుడు మరో హిందీ దర్శకుడు నితీష్ తివారీ అంతకు మించిన బడ్జెట్ తో రామాయణం తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్టార్ కాస్ట్ సెన్సేషన్ సృష్టిస్తోంది. అమితాబ్, రణబీర్, సాయి పల్లవి, యష్, సన్నీ డియోల్, బాబీ డియోల్ లాంటి స్టార్ స్టార్లు ఈ చిత్రంలో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. శ్రీరామనవమికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్. దాంతో ఆ రోజు స్టార్ కాస్ట్ పై మరింత క్లారిటీ రానుంది. ఇప్పటికే ముంబైలో ఒక స్టూడియోలో వేసిన భారీ సెట్స్ లో చిత్రీకరణ ప్రారంభమైంది. రెహమాన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. రెహమాన్ తో పాటు హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యాన్స్ జిమ్మర్ కూడా రామాయణానికి సంగీతం అందించబోతున్నాడు. ఈ హాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కు ఇదే మొదటి భారతీయ చిత్రం. హాలీవుడ్ మూవీస్ చూసేసరికి హ్యాన్స్ జిమ్మర్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. లయన్ కింగ్, గ్లాడియేటర్, పైరేట్స్ ఆఫ్ కరేబియన్, డార్క్ నైట్ ట్రియాలజీ, ఇంటర్స్టెల్లార్, నో టైమ్ టు డై ఇలా హాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అన్నిటికీ జిమ్మర్ మ్యూజిక్ ప్రాణం పోసింది. ఆయన సంగీతానికి కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది.
అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు ఇండియన్ సినిమాకు సంగీతం అందిస్తుండడం సంచలనంగా మారింది. పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అయిన తర్వాత హాలీవుడ్ ఫిల్మ్స్ కి క్రేజ్ కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ పాన్ ఇండియా సినిమాలకే జనాలు ఎక్కువ అట్రాక్ట్ చూస్తున్నారు. ఈక్వలీ అదే టైంలో మార్వెల్ కొంచెం లో అవ్వడం, ఏ మాట కామాట ఇంగ్లీష్ సినిమాలు ఇండియాలో కాస్త వసూళ్లు తగ్గించుకున్నాయనే చెప్పొచ్చు. కానీ ఈ మధ్య కాలం రిలీజ్ అవుతున్న సినిమాలు, మొన్నటికి మొన్న రిలీజ్ అయిన కుంగ్-ఫూ పాండా, నిన్నటికి నిన్న రిలీజ్ అయిన కాంకాని తిరిగి మళ్ళీ పూర్వ వైభవాన్ని ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ సినిమాలకి అందించే విధంగా మారింది సినారియో. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. అవెంజర్స్ వచ్చినప్పుడు లేదా అవతార్ సీక్వెల్ రిలీజ్ అయినప్పుడు ఆ క్రేజ్ పీక్స్ లో కనిపిస్తుంది. అయితే 2019 అవెంజర్స్ ఎండ్ గేమ్ రిలీజ్ తర్వాత హాలీవుడ్ సినిమాలకు కాస్త వసూళ్లు తగ్గాయి. చాలా వరకు చిత్రాలు 50 కోట్లకు మించి రాబట్టడం లేదు. లాస్ట్ ఇయర్ నుంచే కాస్త వసూళ్లు పెరుగుతున్నాయి. సరాసరి 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. గత ఏడాది హాలీవుడ్ బ్లాక్ బాస్టర్ ఓపెన్ హైమర్ ఇండియాలో 130 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. మిషన్ ఇంపాసిబుల్, ఫ్యూరియస్ 7, ఫాస్టెక్స్ సరాసరి 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఏడాది రిలీజ్ అయిన చిత్రాల్లో కుంగ్-ఫూ పాండా 4 ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో బిజినెస్ చేసింది. ఇప్పుడు రిలీజ్ అయిన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ది న్యూ ఎంపైర్ కూడా 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు పరుగులు తీస్తోంది. సోషల్ మీడియాలో కొంతమంది స్టార్స్ చాలా యాక్టివ్గా ఉంటారు. కానీ కొంతమంది అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతోందో కూడా పట్టించుకోరు. అసలు వాళ్ళకి అకౌంట్ ఉందా, జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవేవి పట్టించుకోరు. అలాంటి ఒక హీరోకి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి. కుకింగ్ చేసుకుంటున్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నా, బైక్ నడిపినా, ఇలా ఏం చేసినా సోషల్ మీడియాని అలా 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 షేక్ చేసి పడేస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు సోషల్ మీడియాలో అకౌంట్ లేదు. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాలో ఐడి కూడా లేని స్టార్ హీరో అజిత్. కానీ ఇప్పుడు రెగ్యులర్ గా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. తాను ఏం చేసినా సంచలనంగా మారుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అందుకు కారణం అజిత్ చేసిన రిస్కీ స్టంట్. సాధారణంగా ఇలాంటి రిస్కీ స్టంట్స్ చేస్తున్నప్పుడు స్టార్స్ బాడీ డబుల్స్ హెల్ప్ తీసుకుంటారు. కానీ 52 ఏళ్ల అజిత్ కుమార్ తనకు తాను సొంతంగా రంగంలోకి దిగటం, ఆ స్టంట్ ఎంత రిస్క్ తో కూడుకున్నదో చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతున్నారు. హాలీవుడ్ లో టామ్ క్రూజ్ ఇలాంటి రిస్కీ స్టంట్స్ కు క్యారప్ అడ్రస్. గత ఏడాది తెగంపు చిత్రం తర్వాత కాస్త బ్రేక్ తీసుకుని అజిత్ ప్రస్తుతం విడాముయర్చి అనే హై వోల్టేజ్ యాక్షన్ ఫిలిం లో చేస్తున్నాడు. ఈ సినిమాలను ఒక యాక్షన్ ఎపిసోడ్ మేకింగ్ ను యూనిట్ రిలీజ్ చేసింది. వీడియో చూసిన నెటిజన్స్ అజిత్ ను రియల్ హీరో అంటున్నారు. అక్టోబర్ లో ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు.